హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, బలూచిస్తాన్ ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని చెప్పేసి అక్కడ ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటి నుంచో కూడా ఫైట్ చేస్తూ వస్తుంది. పాకిస్తాన్ వాళ్ళతో మనం చూసాం. అయితే ఇండియాతో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో నిన్న ఒక న్యూస్ వచ్చింది సార్. బలూచిస్తాన్ స్పెషల్ కంట్రీగా ఏర్పడిపోయింది, మేము సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటామని చెప్పేసి వాళ్ళంతా కూడా వీడియోలు అవన్నీ పోస్టులు పెట్టేశారు. నిజంగా ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది. అలాగే ఇండియా మద్దతు కోరారు, మిగతా దేశాల మద్దతు కూడా కోరారు. ఈ విధంగా స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకోవచ్చు. అసలు ఏం జరిగింది సార్? బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది బిఎల్ఏ అంటారు. అది యాక్చువల్గా బలూచి పోరాటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. నిజానికి వాళ్ళది దాదాపు 7,000 సంవత్సరాల, అంటే క్రీస్తు పూర్వం 7,000 సంవత్సరాల నుంచి కూడా ఉన్న నాగరికత. అది చాలా సీనియర్ నాగరికత. అది అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ అనమాట. మెహర్ గర్ సివిలైజేషన్ అంటారు దాన్ని. సో దాని తర్వాత 17th సెంచరీలో కనాటే ఆఫ్ కలత్ అనే ఒక సామ్రాజ్యం ఏర్పడింది ఈ బలూచి ప్రాంతంలో. అప్పటి నుంచి వాళ్ళు స్వతంత్ర సామ్రాజ్యం లాగా ఉనింది. 1947 మనకి స్వాతంత్రం వచ్చి పాకిస్తాన్గా విడిపోయినప్పుడు జిన్నా దీన్ని కూడా కలిపేయాలనుకున్నాడు. సో అప్పుడు ఖాన్ ఆఫ్ కలత్ అని ఒక అక్కడ రాజు పరిపాలిస్తున్నాడు. సో వాళ్ళు చేరాలనుకోవట్లేదు దీంట్లోకి, కానీ బలవంతంగా ఫోర్స్ఫుల్గా వాళ్ళని పాకిస్తాన్లో కలిపేశారు. మొత్తం పాకిస్తాన్ ఇవాళ ఉన్న మొత్తం పాకిస్తాన్లో దాదాపు 46% భూభాగం ఈ బలూచిస్తాన్లో ఉంటుంది. అంటే ఇంకొక 4% కలుపుకుంటే దాదాపు 50% బలూచిస్తాన్లోనే, పాకిస్తాన్ మొత్తంలో బలూచిస్తాన్ ఉంటుంది. కానీ అక్కడ వనరులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, గ్వదర్ పోర్ట్ అని పోర్ట్ ఉంది అక్కడ. సో వనరులన్నీ వీళ్ళు కొల్లగొట్టుకుపోయి పాకిస్తాన్లో మొత్తం పాపులేషన్లో అక్కడ పాపులేషన్ తక్కువ, మళ్ళీ బలూచిస్తాన్లో ఏరియా ఎక్కువ, పాపులేషన్ తక్కువ. ఏరియా 46% ఉంటే పాపులేషన్ 5% ఉంటుంది. మొత్తం పావర్టీ తీసుకుంటే 71% పావర్టీ బలూచ్లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్లో ప్రధానంగా పంజాబ్, సింధు ఈ రెండు ప్రావిన్సులకు సంబంధించిన వాళ్ళే పరిపాలనలో కావచ్చు, ఆర్థికంగా వ్యాపారాల్లో కావచ్చు, అన్నిట్లో వీళ్ళే డామినెంట్గా ఉంటారు. సో బలూచ్ ప్రజలకి ఆర్థిక వ్యవస్థలో స్థానం లేదు, పొలిటికల్గా రిప్రజెంటేషన్లు కూడా వాళ్ళకి లేదు. అందువల్ల ఎప్పటి నుంచో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. 50s నుంచి దప్పదప్పాలుగా పోరాటం జరుగుతుంది. ఈ బలూచ్ పోరాటం అనేది ప్రధానంగా 2 రకాలుగా జరుగుతుంది. ఒకటేమో లీగల్ పోరాటం. ఈ లీగల్ పోరాటం చేసే సంస్థ పేరు బీవైసీ అంటారు. బీవైసీ అంటే బలూచ్ ఎగ్జిట్ కమిటీ. ఈ బలూచ్ ఎగ్జిట్ కమిటీ డాక్టర్ మహారంజ్ బలూచ్ అని ఇప్పుడు దాన్ని లీడ్ చేస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు లీగల్ పోరాటాలు చేస్తున్నారు. అయితే లీగల్ పోరాటాలను అణచివేయడానికి పాకిస్తాన్ ఏం చేసిందంటే కిల్ అండ్ డంప్ అనే ఒక పాలసీని తీసుకొచ్చింది. కిల్ అండ్ డంప్ అంటే అర్థం చంపేసి డంప్ చేసేయడం, వాళ్ళని శవాలు కూడా ఇండ్లకు పంపేయడం. అంటే మిస్సింగ్ కేసు దాదాపు 6,000 మంది బలూచి పౌరుల్ని మిస్సింగ్ లేకి పంపించేసింది పాకిస్తాన్. అంటే చంపి కిల్ చేసి ఎక్కడో డంప్ చేసి పడేయడం. అలా చేయడంతో ఏమైందంటే అక్కడ సాయుధ తిరుగుబాటు అనేది మొదలైంది. ఆ సాయుధ తిరుగుబాటు రూపమే బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇట్లాంటివి కొన్ని వేరేవి కూడా ఉన్నాయి, కానీ ఇది ప్రధానమైంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ప్రధానమైంది. ఈ మధ్య కాలంలో వాళ్ళు చాలా ఎవాల్వ్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళకి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయినాక అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. తాలిబాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్కి మధ్య సత్సంబంధాలు లేవు. ఎందుకంటే ఇంకొక టీటీపీ అని ఇంకొక సంస్థ ఉంది, అది కూడా ఆర్మ్డ్ రెబలియన్ సంస్థ, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ అంటే అది కూడా పోరాడుతుంది. అంటే ఈ 2 రకాల ఉద్యమాలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చాలా కాలం నుంచి ఇబ్బందులు పెడుతున్నాయి. ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ అనేది ఏంటంటే చాలా టెక్నికల్గా అడ్వాన్స్ అయింది. బిగినింగ్లో వాళ్ళు రూరల్ ఏరియాల నుంచి దాంట్లో చేరేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ నుంచి చదువుకున్న వాళ్ళు కూడా దాంట్లోకి వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఎట్లా అటాక్ చేయాలి, ట్రైనింగ్స్ అవన్నీ. పాకిస్తాన్ ఎప్పటి నుంచి ఏమని ఆరోపిస్తుందంటే ఇండియాది ఈ బిఎల్ఏ వెనక ఉంది, ఇండియానే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, గాయపడిన వాళ్ళని ఇండియాలోకి తీసుకెళ్ళి వైద్యం అందిస్తుంది, వాళ్ళకి ఆయుధాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు సంబంధించిన ఇతర లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా ఇండియానే ప్రొవైడ్ చేస్తుంది అనేది ఎప్పటి నుంచో. మనమైతే ఎలాగైతే మన దేశంలో టెర్రరిజానికి పాకిస్తాన్ కారణం అనుకుంటున్నామో, అలాగే వాళ్ళు కూడా పాకిస్తాన్లో టెర్రరిజానికి ఇండియా కారణం అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎప్పటి నుంచో. ముఖ్యంగా బెలూచి ఇది. ఎందుకంటే ఆ టెర్రరిజానికి ఇప్పటి వరకు పాకిస్తాన్లో 90,000 మంది చనిపోయినారని వాళ్ళు డిక్లేర్ చేశారు.
బెలూచ్ కూడా ఎవ్రీ ఇయర్ దాదాపు 200 మంది 250 మంది మిలిటరీ వాళ్ళని చంపుతుంది, సైనికుల్ని. అంటే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ముఖ్యంగా క్వెట్టా అంటారు, అక్కడ క్వెట్టా ఆ ప్రాంతంలో ఉంటారు వీళ్ళు ప్రధానంగా. ఇప్పుడు కూడా క్వెట్టా అని వాళ్ళు క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేసి మేము బెలూచి అనే ఒక కంట్రీని ఏర్పరిచాము, దీంట్లో మీరు మీ ఎంబసీలని ఓపెన్ చేయండి అని ఇండియాకి మిగతా దేశాలకు కూడా వాళ్ళు చెప్పారు. నిజానికి మన పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇండియాతో పాకిస్తాన్ ఫైట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇదే టైంలో లిబరేట్ అవ్వచ్చు. అప్పుడు ఎట్లాగైతే 1971లో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారిపోయిందో ఇండియా సహాయంతో, అలాగే ఇప్పుడు కూడా మారచ్చు అనేది అనుకున్నారు. కానీ ఇండియాకి అటువంటి ఉద్దేశం లేదు ఇప్పుడు. అప్పుడంటే అది వేరే వ్యవహారం, ఆ ఉద్యమం వేరు, ఇది ఆ కైండ్ ఆఫ్ కాదు. సో ఇండియాకు కూడా ఆ కైండ్ ఆఫ్ లక్ష్యం లేదు, పాకిస్తాన్ చీల్చి బెలూచిస్తాన్గా చేయాలనే లక్ష్యం ఇండియాకి లేదు. ఎందుకంటే దాని రిపర్కషన్స్ ఇండియా మీద కూడా పడతాయి, ఇండియాకి ఆ ఇంట్రెస్ట్ లేదు. అదంటే అప్పుడు ఏమైందంటే 1 కోటి మంది మన దేశంలోకి వలస వచ్చేసారు ఈస్ట్ పాకిస్తాన్. ఈ వలసదారులను 1 కోటి మందిని ఇండియా భరించాల్సి వచ్చింది ఇందిరాగాంధీ పీరియడ్లో. ఈ 1 కోటి మందిని భరించే బదులు యుద్ధమే బెటర్ అనే కన్క్లూజన్కి ఇండియా వచ్చింది. సో దాని నేపథ్యం వేరు. ఇవాళ అది లేదు, బలూచీలు పెద్ద ఎత్తున మన దేశంలోకి రావట్లేదు, మనకేం దానివల్ల ప్రాబ్లం కలగట్లేదు. ఏమన్నా హెల్ప్ చేస్తుంటే చేస్తుండొచ్చు, ఎందుకంటే మొన్న వాళ్ళు జఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసినప్పుడు 440 మంది ఎంతోమంది ఉన్నారు దాంట్లో, వాళ్ళని కిడ్నాప్ చేసి 48 గంటలు పెట్టుకోగలిగారు. కానీ లిబరేషను కంట్రీ అనేదంతా కూడా అది దాన్ని ఏమంటారు, తొందరపడి వాళ్ళు అనౌన్స్ చేసినట్టు కనబడుతుంది. కానీ పాకిస్తాన్ మిలిటరీ క్యాపబిలిటీస్ నేను ఆల్రెడీ 2-3 వీడియోల్లో చెప్పాను. పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయకూడదు, పాకిస్తాన్ మిలిటరీ క్యాపబిలిటీస్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి గతంతో పోలిస్తే. సో లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ బడ్జెట్లోనే 13 నుంచి 14% బడ్జెట్ కూడా పెరిగింది. పాకిస్తాన్ మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉంది, మన దేశంతో పోలిస్తే వీక్గా ఉండొచ్చు, కానీ చాలా విషయాల్లో పాకిస్తాన్ మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో కాబట్టి పాకిస్తాన్ మిలిటరీని ఎదుర్కొని వీళ్ళు సపరేట్ కంట్రీగా ప్రకటించడం సాధ్యం కాదు. రెండవది, ఆ గదర్ పోర్ట్ అనేది సిపెక్లో భాగం. సిపెక్ అంటే అర్థం ఏమిటి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ జోన్. చైనా ఏం చేస్తుందంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారనమాట. దాదాపు 150 దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ నిర్మిస్తుంది. రోడ్స్, నేషనల్ హైవేస్ ఇవన్నీ చైనా నిర్మిస్తుంది, అందులో పాకిస్తాన్ ఒకటి. చైనా దాదాపు $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది పాకిస్తాన్లో, దాంతోపాటు ఒక $30 బిలియన్ అని పాకిస్తాన్కి అప్పిచ్చింది చైనా. అంటే దాదాపు $100 బిలియన్ పాకిస్తాన్లో ఖర్చు పెట్టిన చైనా బెలూచిస్తాన్ లిబరేషన్ అయిపోతే ఊరిక ఉండదు. ఎందుకంటే గదర్ పోర్ట్ కూడా ఈ ఏరియాలోనే ఉంది, అక్కడ నేషనల్ హైవే కూడా నిర్మిస్తుంది. కాబట్టి చైనా ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి హెల్ప్ చేస్తుంది, వీళ్ళ ఉద్యమాన్ని అణచేస్తారు. కాబట్టి వీళ్ళేదో కంట్రీగా ఫామ్ అవుతే ఆయన మనం ప్రకటించుకున్నంత మాత్రాన అవ్వదు. రెండవది ఏంటంటే, ఈ బిఎల్ఏని అమెరికాతో సహా అనేక దేశాలు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేశాయి ఆల్రెడీ. కాబట్టి వీళ్ళకి ఎటువంటి ప్రపంచ మద్దతు కూడా దొరకదనమాట. ఏ దేశం కూడా వీళ్ళని గుర్తించే పరిస్థితి ఉండదు, ఇండియాతో సహా. ఇండియా కూడా వీళ్ళని గుర్తించదు, ఎంబసీ ఓపెన్ చేయదు. కాబట్టి మనమేదో మన మీడియా అత్యుత్సాహంతో పాకిస్తాన్ విడిపోతుంది, బలూచి ఇది చేస్తుంది. బలూచి ఉద్యమం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాతే మన వాళ్ళకి తెలిసింది, చాలామందికి బలూచి ఉద్యమం జరుగుతుందని. మనకెందుకంటే పాకిస్తాన్కి ఏం నష్టం జరిగినా మన మీడియాకి, మన ప్రజలకి ఆనందం కలిగే పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. ఎందుకంటే మన మీద వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నష్టం జరగాలని కోరుకోవడం సహజమైన విషయం. ఆ యాంగిల్లో మనం చూస్తున్నాం తప్ప, వాస్తవికంగా ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేసుకున్నప్పుడు బలూచి లిబరేషన్ ఆర్మీ పోరాటం అనేది ఒక గెరిల్లా వార్ పోరాట స్థాయిలోనే ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు గెరిల్లా వార్ పోరాటాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, కానీ కన్వెన్షనల్ వార్ చేసే పరిస్థితిలో లేదు. ఇప్పుడు మనకి ఈస్ట్ పాకిస్తాన్ 1971లో ముక్తి బాహిని పేరుతో వాళ్ళది అప్పటికే 2 లక్షల సైన్యం ఉంది. ఇది అంత లేదు. వీళ్ళ పాపులేషన్ చెప్పాను కదా, మొత్తం పాపులేషన్లో వీళ్ళు 5%. అందులో అందరూ కూడా బలూచి దీంట్లో సైన్యంలో చేరే పరిస్థితి లేదు. ఎందుకంటే లీగల్ పోరాటం కూడా ఇప్పటికి చాలామంది చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మైనర్ పోరాటం తప్ప మేజర్ పోరాటంగా పరిణమించే పరిస్థితి ఇప్పటికిప్పుడు లేదు. పాకిస్తాన్ ఖచ్చితంగా అణచివేసే అవకాశం ఉంది.